హ్యాపీ న్యూ ఇయర్ 2025. నా వీడియో చూసే వారందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. అలాగే కొత్త సంవత్సరానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా ప్రజలకు. మొన్న అంటే 4 రోజుల కిందట నేను ఆర్టీసీ బస్సులో 200 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. ఆ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు నా మనసు చాలా బాధపడ్డాను. ఎందుకంటే అక్కడ ఆ బస్సులో చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నప్పుడు పురుషులంతా కూర్చొని ఉన్నారు, స్త్రీలు నిలబడినారు. అప్పుడు నా మనసు కలిచివేసింది. ఎందుకంటే బస్సులో బోర్డు అంతా సైడ్లకు ఏం రాసింటారంటే స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని. అక్కడ ఏం జరిగింది? స్త్రీలు నిలబడినారు. స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనిద్దామనే సీట్లలోనే పురుషులు కూర్చున్నారు. నిజంగా ఇది ఎంతవరకు కరెక్టు నేను అడుగుతా ఉన్నా. ఆర్టీసీ యాజమాన్యం, కండక్టర్ కానీ ఒక బాధ్యత తీసుకొని స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం. మన పురుషులు కూడా వారిని, స్త్రీలను గౌరవిస్తాం. మన భారతదేశ సాంప్రదాయాలు పాటిద్దాం. నిజంగా నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే మనందరం కూడా మన అక్క చెల్లెమ్మలు, మన అమ్మ అక్క చెల్లెలు కూడా అంతా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈరోజు మన వరకు లేదు సీట్ ఇచ్చామనుకో, రేపు మన అక్క చెల్లెమ్మలు కూడా కూర్చొని ఇస్తారు వాళ్ళు. అందుకు పురుషులు ఒక పద్ధతులు పాటించాలని కోరుతా ఉన్నాను. స్త్రీలను ఎక్కడైతే మనం పూజిస్తామో అక్కడ మనం గౌరవించబడతాం. అలాగని స్త్రీలను మనం ఎక్కడైనా కానీ దేవస్థానాల కాడ, ఒక బ్యాంకుల దగ్గర ఎక్కడైనా కానీ ఒక ప్రత్యేక క్యూ పెట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాను. మనం స్త్రీలను మనం ప్రత్యేకంగా ఒక రక్షణగా వాళ్ళకు రక్షణ ఇవ్వాలి, వాళ్ళకు స్త్రీలకు. ఎందుకంటే మనం మామూలుగా అయితే 5 మందిని మనం బాగా చూసుకోవాలి. అమ్మను, అక్క చెల్లెమ్మలను, భార్యను, కూతురును, వీళ్ళంతా ఆడవారే. కాబట్టి స్త్రీలను అందరినీ కూడా మనం ఎక్కడైతే మనం పూజిస్తామో మనం కూడా అక్కడ గౌరవించబడతాం. స్త్రీలకు ఒక ప్రత్యేకమైన రక్షణగా నిలబడాలి పురుషులు. అందుకే బస్సులో ఎవరు స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం. ముఖ్యంగా ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ డిపోలలో టాయిలెట్లు కూడా శుభ్రత లేదు. దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఆర్టీసీ యాజమాన్యం కూడా ఆర్టీసీ బస్టాండ్లు, టాయిలెట్ ఇటాట్ నీట్ పెట్టాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.